తాజాగా అలీబాబా కంపెనీ వాళ్ళు మార్కెట్లోనే మోస్ట్ పవర్ఫుల్ ఏఐ మోడల్ తీసుకొచ్చారని చెప్తున్నారు. అదే క్వెన్ మ్యాక్స్ మోడల్ అనమాట. మరి క్వెన్ 3 మ్యాక్స్ మోడల్ నిజంగా అంత పవర్ఫుల్ అయినా ఈ మోడల్ మనం లైవ్లో టెస్ట్ చేసి ఈ మోడల్ ఎలా పర్ఫామ్ చేస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 13th బ్యాచ్ అక్టోబర్ 6వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కేవలం 3,000 రూపాయలకి ఏఐ లెవెల్ 1 రికార్డింగ్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. అలానే 10,000 రూపాయలకి ఏఐ లెవెల్ 1 లెవెల్ 2 కాంబో కోర్స్ ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏఐ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఫస్ట్ మీకు ఈ క్వెన్ 3 మ్యాక్స్ మోడల్ ఏదైతే ఉందో ఇది ChatGPT లాగానే మీరు టెక్స్ట్ నుంచి టెక్స్ట్ సంబంధించిన అవుట్పుట్స్ కానివ్వండి, లేకపోతే ఇమేజెస్ లాంటివి ఇలా మల్టిపుల్ వేస్లో జనరేట్ చేసుకునే ఒక మల్టీ మోడల్ అనమాట. సో ఈ మోడల్ని మీరు ఫ్రీగా అయితే యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో నేను కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాను. బేసిక్స్ మ్యాథ్స్ కానివ్వండి, కోడింగ్ కానివ్వండి, టెక్స్ట్ ఇమేజ్, టెక్స్ట్ వీడియో కూడా జనరేట్ చేసుకోవచ్చు ఉచితంగా. సో వీటిని టెస్ట్ చేసి ఎలా ఫాస్ట్గా జనరేట్ చేస్తుందో లేదో చెక్ చేద్దాం. సో మీరు chat.quen.ai అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఇన్ కేస్ మీరు అకౌంట్ లేకపోతే ఈ పర్టికులర్ వెబ్సైట్లోకి వెళ్ళి జస్ట్ మీ మెయిల్ ఐడితో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు అకౌంట్ లేకుండా కూడా మీరు ప్రాంప్ట్స్కి అయితే ఇది రెస్పాన్స్ ఇస్తుంది. బట్ కొన్ని ప్రాంప్ట్స్ మాత్రం రెస్పాన్స్ అయితే వితౌట్ అకౌంట్ కూడా మీరు అయితే పొందవచ్చు అనమాట. సో అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మాత్రం మీరు టెక్స్ట్, వీడియోస్ ఇలాంటివి కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో నేను బేసిక్గా స్మాల్ మల్టిప్లికేషన్ క్వశ్చన్ అయితే ఇస్తున్నాను. ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఈ ఆన్సర్ చాలా ఫాస్ట్గానే వచ్చిందండి. యాక్చువల్లీ డైరెక్ట్ సింగిల్ వర్డ్ ఇస్తే ఇంకా ఫాస్ట్గా రావచ్చేమో, కొంచెం ఎక్స్ప్లెనేషన్తో రెస్పాన్స్ అయితే ఫాస్ట్గానే ఇచ్చింది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతున్నాను ఇప్పుడు నేను. ఈ ఆన్సర్ కూడా మనకి పర్లేదు, కాకపోతే అగైన్ మీకు చెప్తున్నాను కదా, కొంచెం డీటెయిల్డ్గా డైరెక్ట్ సింగిల్ వర్డ్ ఆన్సర్ ఇవ్వకుండా జస్ట్ దాని డీటెయిల్ స్టెప్లో ఇచ్చింది. ఒకసారి మనం చూద్దాం. జస్ట్ ఇన్ సింగిల్ స్టెప్ అని చెప్పేస్తే ఏమైనా ఫాస్ట్గా రెస్పాన్స్ ఇస్తుందేమో అని చెప్పి. సో నేను డైరెక్ట్ ఆన్సర్ ఇవి ఎక్స్ప్లెనేషన్ లేకుండా అడుగుతున్నాను. ఒకసారి చూద్దాం. సో డైరెక్ట్ ఆన్సర్ అయితే మాత్రం ఫాస్ట్గానే ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ మోడల్ ఇమేజ్ జనరేషన్ కూడా చేయగలుగుతుంది. సో ఇమేజ్ జనరేషన్ సెలెక్ట్ చేసుకుని నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. ప్రాంప్ట్ ఇచ్చేసిన తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేశాను. సో చాలా ఫాస్ట్గానే అవుట్పుట్ అయితే ఇచ్చింది అనమాట. విత్ ఇన్ ఒక 30 సెకండ్స్ లోపలనే ఒక పెద్ద వయసు గల ఆవిడకి సంబంధించిన ఇమేజ్ జనరేట్ చేయమంటే చూడడానికి రియలిస్టిక్గానే అనిపిస్తుంది. మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మరో ప్రాంప్ట్ ఇచ్చాను. కింద మీరు కావాలంటే ఆస్పెక్ట్ రేషియో మార్చుకోవచ్చు అనమాట. నేను 16:9 ఇచ్చి ఎంటర్ మీద క్లిక్ చేశాను. యాక్చువల్గా ప్రీవియస్గా మేము ఈ క్వెన్ మోడల్ టెస్ట్ చేసినప్పుడు ఇన్ని ఆప్షన్స్ లేవు, బట్ ఇప్పుడు కొంచెం ఆప్షన్స్ కూడా యాడ్ చేస్తారు. లైక్ ఆస్పెక్ట్ రేషియో కానివ్వండి, జనరేషన్ కూడా కొంచెం ఫాస్ట్గానే అనిపిస్తుంది నాకు. ఆ ఇమేజ్ కింద ప్రాంప్ట్ ఇచ్చేసరికి ఆవిడ ఇమేజ్ని ఇన్పుట్గా తీసుకుని ఇంకొక ఇమేజ్ జనరేట్ చేసిందండి. మళ్ళీ ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసి ప్రాంప్ట్ ఇచ్చాను. ఇది కూడా ఒక 20 సెకండ్స్లో మనకి ఇమేజ్ అయితే జనరేట్ చేస్తుందండి. సో ఇమేజ్ క్లారిటీ అయితే బాగానే అనిపిస్తుంది. మీకు ఇప్పుడు వీడియో జనరేషన్ కూడా ఆప్షన్ కూడా ఉంది. సో వీడియో జనరేషన్ సెలెక్ట్ చేసి ఒక వీడియో జనరేట్ చేయమని ప్రాంప్ట్ ఇస్తున్నాను. మనకి నచ్చిన ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను 1:1 సెలెక్ట్ చేసుకుని ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో మనకు టైం పడుతుంది కాబట్టి ఒకసారి ఎట్ ఏ టైం మల్టిపుల్ ట్యాబ్స్లో వర్క్ చేస్తున్నారు కూడా టెస్ట్ చేద్దాం. సో క్వెన్ 3 మ్యాక్స్ని మళ్ళీ ఓపెన్ చేశాను. సో ఒక హాలిడే ట్రిప్ ప్లాన్ చేయి విజయవాడ నుంచి షిమ్లాకి 30,000 రూపాయల బడ్జెట్లో అని చెప్పి. సో రెస్పాన్స్ అయితే ఫాస్ట్గా ఉందండి. సో మనం అడిగిన వెంటనే రెస్పాన్స్ అయితే వస్తుంది. 30,000 బడ్జెట్లో ఏం చేయొచ్చు, ఈ బస్సెస్ కానివ్వండి అలా అని చెప్పి మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. మొత్తం ఒక 5 days ట్రిప్ ఇచ్చింది అనమాట. సో ఎలా వెళ్ళొచ్చు కూడా బ్రేక్ డౌన్ కూడా ఇచ్చింది, ట్రాన్స్పోర్ట్, అకామిడేషన్ అని చెప్పి. పర్లేదు, బాగానే అనిపించిందండి. సో ఫాస్ట్గానే రెస్పాన్స్, డైరెక్ట్ క్వశ్చన్ అవిన వెంటనే రెస్పాన్స్ అయితే ఇచ్చింది అనమాట. వీడియో ఇంకా 30% జనరేషన్ అయింది. లోపు ప్రోగ్రామింగ్ రిలేటెడ్ పైథాన్ కోడ్ జనరేట్ చేయమని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. అరౌండ్ ఒక 10 సెకండ్స్ లోపలనే మనం స్ట్రింగ్ రివర్స్ సంబంధించిన కోడ్ని అయితే జనరేట్ చేస్తుంది అనమాట. సరే మన వ్యూవర్స్ ఒకసారి ఈ పర్టికులర్ కోడ్ని అయితే చూడండి. ఇది కరెక్ట్ కాదో కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇందులో మనకి సెర్చ్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. సో నేను సెర్చ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇది ఇస్తుందో లేదో చూడటానికి లేటెస్ట్ క్వశ్చన్ ఒకటి అడుగుతున్నాను. సో ఆసియా కప్ 2025 ఇండియాస్ లాస్ట్ మ్యాచ్ స్కోర్ అని చెప్పి అడిగాను. సో యూఏఈతో మ్యాచ్ జరిగింది. సో ఇండియా గెలిచింది. సో 60 runs స్కోర్ చేసింది 4.3 hours అని చెప్పి మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో మనకి వీడియో అయితే ఆల్మోస్ట్ జనరేషన్ అయితే అయిపోయిందండి. సో నేను 3వ ట్యాబ్ కూడా ఓపెన్ చేశాను. సో ట్రై చేయడం కోసం 3వ ట్యాబ్లో ఒక రీజనింగ్ క్వశ్చన్ థింకింగ్ని సెలెక్ట్ చేసి ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. ఎట్ ఏ టైం మీరు 3 ట్యాబ్స్లో కూడా మీరు సైమల్టేనియస్గా ప్రాంప్ట్ ఇస్తే మీకు జనరేషన్ అయితే చేస్తుంది. నేను ఈసారి లాజికల్ క్వశ్చన్ ఇచ్చాను. సో ఇది ఆన్సర్ జనరేట్ చేసే లోపు వీడియో జనరేషన్ అయితే చూద్దాం. ఇంకోటి నేను సెకండ్ ట్యాబ్లో కూడా ఇంకొక వీడియో ప్రాంప్ట్ ఇచ్చాను అనమాట. సో ఫస్ట్ ఇచ్చిన వీడియో ఇండియన్ ఉమెన్ క్లోజప్ అని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. దానికి ఎలా జనరేట్ చేస్తుందో వీడియో చూద్దాం. ఓకే అండి,
మరీ అంత క్వాలిటీగా అయితే రాలేదు, చూడడానికి ఫేస్ లాగా అనిపిస్తుంది కానీ క్వాలిటీ పరంగా అయితే నాకైతే అంత బాగా అనిపించలేదు. సో మన నెక్స్ట్ ఇచ్చిన వీడియో జనరేట్ అవుతుంది, ఈ లోపల మనకి ఆ రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్ ఇంకా జనరేట్ అవుతుంది. సో థింకింగ్ సంబంధించిన ఆన్సర్ మాత్రం టైం అయితే తీసుకుంటుంది అనమాట. యాక్చువల్గా నేను ఒక చిన్న మిస్టేక్ చేశానండి, ఇక్కడ మ్యాథ్స్ ని సెలెక్ట్ చేయలేదు. ఒకసారి ఇప్పుడు మ్యాథ్స్ ని సెలెక్ట్ చేసి అదే క్వశ్చన్ అడుగుతాను. అయితే మ్యాథ్స్ లో అయితే థింకింగ్ ఆప్షన్ అయితే లేదనమాట. సో నేను థింకింగ్ లేకుండా డైరెక్ట్ క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. సో యాక్చువల్ క్వశ్చన్ ఏంటంటే, ఒక ఐలాండ్ లో నైట్స్ ఎప్పుడు కూడా నిజం చెప్తాయి, అలానే నేవ్స్ ఎప్పుడు కూడా అబద్ధం చెప్తాయి. మీరు 3 ఐలాండర్స్ ఏబిసిని మీట్ అయ్యారు. ఏ అయితే అట్లీస్ట్ వన్ ఆఫ్ అస్ ఇస్ ఏ నేవ్ అని చెప్పింది, బిఏమో సి ఇస్ అ నైట్ అని చెప్పింది, సిఏమో ఏ అండ్ బి ఆర్ డిఫరెంట్ అని చెప్పింది అనమాట. ఇప్పుడు దీన్ని బట్టి నైట్ ఎవరు, నేవ్ ఎవరు, వీటిని డిటెక్ట్ చేయాలని చెప్పి క్వశ్చన్ అనమాట. సో దానికి ఏం ఆన్సర్ ఇస్తుంది చూద్దాం. ఇంకా జనరేట్ చేస్తుంది. సో మనకి ఇక్కడ ఆన్సర్ అయితే జనరేట్ చేస్తుంది అనమాట. ఏ నైట్, అలానే బి నేవ్, సి నైట్ అని చెప్పి ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. బట్ ఇంకా ఇది ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ వెళ్తుంది. బట్ ఫైనల్ గా చూస్తే యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే, రీజనింగ్ లో ఇక్కడ వరకు పెర్హాప్స్ సొల్యూషన్ అనేది కరెక్టే, బట్ కింద ఏమో మరి రాంగ్ ఆన్సర్ ఇచ్చింది అనమాట రీజనింగ్ పరంగా. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే నేను ఒక ఫుల్ ఆఫ్ ఒక 3 పారాగ్రాఫ్స్ ఇచ్చి 3 పారాగ్రాఫ్స్లో బోల్డెన్ మిస్టేక్స్ పెట్టి దీనికి కరెక్ట్ ఇట్ అని చెప్పి ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఎలా కరెక్ట్ చేస్తుందో చూద్దాం. ఇది ఇచ్చింది, ఎస్టర్డే ఐ గోస్ టు ద మార్కెట్ విత్ మై కజిన్ సిస్టర్ అండ్ వి బైడ్ సమ్ వెజిటేబుల్స్ and fruits. The weather was very hot and we were sweating a lot, but still we enjoy because we ate ice cream. So ఇలా స్పెల్లింగ్ మిస్టేక్స్, గ్రామర్ మిస్టేక్స్ ఉంది, దాన్ని ఇలా కరెక్ట్ చేస్తుంది అనమాట. Yesterday I went to the market with my cousin and we bought some vegetables and fruits. The weather was very hot and we were sweating a lot, but we will still enjoyed ourselves because we ate ice cream on the way back home. సో ఇలా కరెక్ట్ గా అవుట్పుట్ ఇచ్చింది. ఇక మన వీడియో కూడా జనరేట్ అయింది. ఇంకొక వీడియో ఇన్పుట్ ఇచ్చాను చెప్పాను కదా, నైట్ టైం అనే ప్రాంప్ట్ లో ఇచ్చాను అనమాట. ఒక నైట్ సీన్, ఒక ఇంట్లో నైట్ సీన్ జనరేట్ చేయమని చెప్పి ఇచ్చాను వీడియో జనరేట్ చేసింది, కానీ అక్కడ ఎందుకు ఇలా బ్లర్ కింద వచ్చింది అనమాట. సో ఇది Qwen 3 Max సంబంధించిన ఏ మోడల్ లేటెస్ట్ అప్డేట్ ఎలా ఉందనేది మన లైవ్ టెస్ట్ చేసింది అనమాట. సో ఇందులో ఏంటంటే మన బేసిక్ ప్రాంప్ట్స్, మ్యాథమెటిక్స్ కానివ్వండి, లేకపోతే కోడింగ్ రిలేటెడ్ కానివ్వండి, ఈవెన్ టెక్స్ట్ ఇమేజ్ జనరేషన్ అనేవి చాలా ఫాస్ట్ అవుట్పుట్స్ అయితే వస్తుంది. ఈవెన్ మీరు టూర్ ప్లానింగ్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అడిగినా కూడా ఆన్సర్స్ అనేది మంచి ఫాస్ట్గానే అయితే ఇస్తుంది అనమాట. కానీ వీడియో జనరేషన్ అయితే స్టిల్ అంత క్లారిటీగా అయితే వీడియో జనరేషన్ అయితే చేయట్లేదు. టెస్ట్ చేసినంత వరకు ప్రీవియస్తో పోల్చుకున్నట్లయితే మాత్రం Qwen మోడల్ ఏదైతే ఉందో వీళ్ళ ప్రీవియస్ వర్షన్స్తో పోలిస్తే చాలా ఫాస్ట్గా అయితే ఉంది. ఇది ఒక 1 ట్రిలియన్ పారామీటర్ మోడల్ అని కూడా వీళ్ళు చెప్తున్నారు అనమాట. దానికి తగ్గట్టుగానే కొంచెం ఫాస్ట్గానే అవుట్పుట్స్ అయితే ఇస్తుంది. మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. మీకు ఆల్టర్నేటివ్గా ChatGPTకి ఆల్టర్నేటివ్గా కొన్ని ప్రాంప్టింగ్ పరంగా అయితే మీకు హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3,000 రూపాయల నుంచి ఏ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్సులు జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.